మీకు క్వశ్చన్ యాక్చువల్ క్వశ్చన్ వదిలి ఎక్కడెక్కడ వెళ్తున్నారు. సరే, యాక్చువల్గా మీరు ఎప్పుడు చెప్తారు లోకల్లో అంటే మీరు చెప్పిన అన్ని చూస్తే నేనే చెప్పాలా ఏంటంటే బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి కదా, దానివల్ల నేనే చెప్పాలా. లోకంలో నాలాంటి వాళ్ళు లేదే లేదు. ఇంకా రారా అంటే వస్తారా అంటే రారండి. ముందే మీలాంటి వాళ్ళు వచ్చారా అని అంటే లేదు. రీజన్ వచ్చి దేనికి ఇది చెప్తున్నా అంటే సరదాగా నేను పుట్టింది కుగ్రామం, వెరీ 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 ఆర్డినరీ విలేజ్. దాంట్లో మ్యూజిక్ నేర్పిన వాళ్ళు లేదు. నా అన్న పాడతారు, అది విని 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 దాంట్లో ఒక అట్రాక్షన్ వచ్చింది. చిన్నప్పుడు నుంచి అప్పుడు అలాగే పెరిగి ఇది వచ్చి మెడ్రాస్ వచ్చి కలిశాను. నేను వెళ్ళిన దారిలో నాలాంటి జీవితం ఎవరికి జరగలేదు. మీరు ఎవరి పేరు చెప్పండి, మ్యూజిక్లో గొప్పవారు లోకంలో మ్యూజిక్ మాస్టర్స్, వరల్డ్ మాస్టర్స్, క్లాసికల్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేరన్నీ చెప్పండి. వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఎంఎస్వి గారు అని చెప్తే ఎంఎస్వి గారు మ్యూజిక్ నేర్చుకున్నారు. ఒకరితో అసిస్టెంట్గా సిఆర్ సుబ్రహ్మణ్యంతో అసిస్టెంట్గా ఉన్నప్పుడే ఇంకా ఎస్ఎంఎస్తో ఇంకా వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్తో పాపనాశం శివన్తో ఎన్నో మహానుభావుడు వాళ్ళతో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని ఈయన వచ్చి సెపరేట్గా వచ్చారు, నేర్చుకున్నారు, ఆపర్చునిటీ వచ్చింది, ఆయన వర్క్ చేశారు, దాంట్లోనే పని చేసి దాంట్లోనే వచ్చారు. నాకు నేను ఎవరితో నేర్చుకున్నాను లేదు. సో కుగ్రామంలో నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి వరల్డ్ మ్యూజిక్ లెవెల్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు. బీథోవన్ 4 years ఉన్నప్పుడే పియానో కొట్టేవాళ్ళు, అదిరిపోతుంది, అలా వాంచేవాళ్ళు. మ్యూజిక్ మొజార్ట్ ఎవరినేమి చెప్పండి, ఆ లెవెల్లో మనకు దేవుడు ఎలా నాకు ఇచ్చారో అనేది నాకు తెలియదు. ఇది దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆర్డినరీ మనిషి వచ్చి మనం ఏదో అనుకొని ఏదో మ్యూజిక్ నేర్చిన మ్యూజిక్ మాత్రమే రిపీట్ చేసి కర్ణాటక కచేరీ చేసిన ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేర్చుకున్న పాట కదా వాళ్ళు పాడేది, అక్కడ వాళ్ళే క్రియేట్ చేసి పాడింది కాదు, క్రియేట్ చేసి పాడేది అక్కడ రాగంగా పాడినప్పుడు మనోధర్మంగా ఏదైనా పాడతారు. బట్ సాలిడ్గా తానే పాడిన తర్వాత అది కరెక్టా అలాగే ఇంకొకరు ఫాలో చేస్తారా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో చేస్తారా అంటే దేశంలో అందరూ మ్యూజిక్ తెలిసిన వాళ్ళందరూ అదే ఫాలో చేస్తున్నారా అంటే లేదు. భీమ్సేన్ జోషి పాడుతున్నారు, అది అలాగే పాడతారా, వచ్చే వాళ్ళందరూ పాడరు. అటువంటి వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ అది. మ్యూజిక్ అనేది గొప్పది, చాలా గొప్పది.